హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రమ సుధీర్. అండ్ మన కోళ్ల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్త పడాల్సిన టైం అయితే వచ్చింది. వై బికాస్ ఇప్పుడు మీకు ఒక ఆడియో ఇందులో మీకు యాడ్ చేస్తాను. సో ప్లీజ్ లిజన్ దట్ సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో డాక్టర్ ప్రహర్ష గారు ఏదైతే మెసేజ్ పాస్ చేశారో ఒకసారి వినండి, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సో బట్ వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ఫైనల్ డిక్లరేషన్. ఇది డిక్లేర్ చేసే విషయం అయితే కాదు, బట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అయితే మంచిది కాబట్టి జాగ్రత్త పడాల్సిన వాళ్ళు జాగ్రత్త పడతారు కాబట్టి ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లిజన్ ఇట్. అందరికీ బర్డ్ ఫ్లూ అలర్ట్ అండి. ఎందుకని అలా చెప్తున్నానంటే సెప్టెంబర్ 11వ తారీఖు 2024 ఒరిస్సాలో H5N1 వైరస్ అండ్ బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నాయి అనే ఉద్దేశంతో 2000 కోళ్ళని గవర్నమెంట్ కలెక్ట్ చేసి క్రిమేట్ చేసేసింది. మన ఆంధ్రలో కూడా వచ్చిందనే నాకు నమ్మకంగా ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను సాయంత్రం నుంచి ఇప్పుడు వరకు నలుగురు నన్ను కాంటాక్ట్ చేశారు. నలుగురికి ఎవరికి సంబంధం లేదు. ఒకళ్ళు ఎక్కడో ఉంటే ఒకళ్ళు ఒక జిల్లాలో ఉంటే ఒకళ్ళు ఇంకో జిల్లాలో ఉన్నారు. 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఒకటే రకమైన జబ్బుతో ఒకటే రకమైన తేడాతో కోళ్ళు చచ్చిపోయినాయి. అన్నిటిని పోస్ట్ మార్టం చేయించాను. అన్నిటికి సేమ్ సిమ్టమ్స్ విత్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఆ వీడియోస్ పెట్టి వాళ్ళని అలర్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ ఎంటర్ అయిందని చెప్పి నాకు బాగా నమ్మకం, కానీ జబ్బుని డిక్లేర్ చేసే అధికారం నాకు లేదు. మన కోడి ప్రేమికులందరినీ హెచ్చరించే అవసరం నాకు ఉంది కాబట్టి ముందుగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నా. పోస్ట్ మార్టం లేజన్స్ కిందటి 3 అవుట్ బ్రేక్స్లో చూసినటువంటి లేజన్స్ ఇవి చాలా దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. కోళ్ళని జాగ్రత్త పెట్టుకోండి, బయట తిరగమాకండి. బయటికి వెళ్ళి కోళ్ళు జబ్బులు అంటించుకొచ్చి మీ కోళ్ళని చంపి అసలు వైరస్ అనే దానికి వైద్యం లేదు 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 ఎవడన్నా చెప్తే నమ్మద్దు. చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక రోజు 2-3 బస్తాలు కోళ్ళు పడేయాలంటే చాలా బాధ కలుగుద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషను. ఈ మెసేజ్ని 4-5 గ్రూపులకు షేర్ చేయండి. కోళ్ళు పెంచుకునే వాళ్ళకి పంపండి. నేను రికార్డ్ చేసే టైం వచ్చేసరికి 16/9/2024. ఎమర్జెన్సీగా కోళ్ళని జాగ్రత్త పెట్టుకోండి. నాకు ఎంటర్ అయిందని నాకు నమ్మకం. నేను డిక్లేర్ చేయలేకపోతున్నాను, కానీ చాలా కేసెస్ నేను చూసిన అనుభవంతో చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి. సో విన్నారు కదా, యాక్చువల్గా ఇది డిక్లరేషన్ అయితే కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ఎ డిక్లరేషన్. బట్ నిన్న ఈరోజు ఆయనకి కాల్స్ రావడం అండ్ అట్లాగే దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఆయన దగ్గరికి రావడం జరిగింది. సో ఇవన్నీ ఆయన చూసిన తర్వాత ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఎవరైనా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ప్రికాషన్స్ తీసుకుంటారు అన్న ఉద్దేశంలో ఆయన అది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా పోస్ట్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ఎ డిక్లరేషన్, బట్ ఇంటిమేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇది పోస్ట్ చేస్తే జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడతారు. బికాజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అందరూ ప్రికాషన్స్ ముందు నుంచే తీసుకోండి. సో కొంచెం బయటకు వెళ్ళడం తగ్గించండి. అండ్ అట్లాగే వేరే ఫార్మ్స్కి వెళ్ళి విజిట్ చేయడం కానీ, లేకపోతే పర్చేస్ కోసమనో, సీజన్ దగ్గరికి వస్తుంది కాబట్టి వెళ్ళి పర్చేస్ చేసుకోవడం కోసం అటు ఇటు ట్రావెల్ చేసి జర్నీలో పొరపాటున ఏదైనా జరిగితే కనుక మీరు ఎక్కడికైతే వెళ్ళి పర్చేస్ కోసం వెళ్తారో వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలా కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ 10 days కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ అట్లాగే ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకోండి. వన్స్ అగైన్ సీజన్ దగ్గరికి వస్తుంది. సో కోళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ఎ డిక్లరేషన్. ఇది జస్ట్ ఒక ఇంటిమేషన్ మెసేజ్ మాత్రమే. సో దయచేసి దీన్ని మళ్ళీ డిక్లరేషన్ మెసేజ్ కింద చూపించి లైక్ సమ్ అదర్ ఇష్యూస్ కానీ అదర్ డైవర్షన్స్ కానీ చేయొద్దు. యూజ్ అయితే వీడియో షేర్ చేయండి, ఆర్ ఎల్స్ దట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సీ యూ.